హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. డబ్బు ఆకర్షించే 7 రహస్యాలు. మనం ఈ ప్రపంచంలో చూసేది ప్రతి ఒక్కటి 2 సార్లు సృష్టించబడుతుంది. అంటే మనం ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అవంతా 2 సార్లు వస్తుంది అని అర్థం. మనం చూసేది నిజమా కాదా అనే ఒక అనుమానం ఉంటుంది. ఒకటి మన మైండ్లో, 2 బయట ప్రపంచంలో. చాలామంది అడుగుతూ ఉంటారు, అన్న అందరికీ ఒకే రకమైన తెలివితేటలు ఉంటాయా అని. మరికొందరు మాత్రమే కోటీశ్వర్లు ఎలా అవుతున్నారండి అని. కొందరు ఎందుకు జీవితాంతం కష్టపడుతూ ఉంటారు అని. దీనికి సమాధానం అదృష్టం అని మనం సరిపెట్టుకుంటాం. కానీ అసలు రహస్యం మన మెదడులో ఉంటుంది, మన ఆలోచనలో ఉంటుంది. ఇదేదో మ్యాజిక్ కాదండి, ఇది ప్యూర్ న్యూరో సైన్స్. మన ఆలోచనలు మన భవిష్యత్తును ఎలా మారుస్తాయో, అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ ఉన్న సైన్స్ ఏంటో ఈరోజు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, యద్భావం తద్భవతి అని. అంటే నీ భావం ఎలా అయితే ఉంటుందో నీ జీవితం అలా ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఇదే చెప్పాడు. మనం ఏది బలంగా నమ్ముతామో అది మన మెదడును తాకి పట్టుకుంటుంది. ఇది మీరు గమనించారా? మన సీఎం గారు కూడా, రాజకీయ నాయకులు ది సీక్రెట్ పుస్తకం అనేది చదువుతారు. అది పాజిటివ్ థింకింగ్ గురించి ప్రస్తావించబడింది. కేవలం రాజకీయ నాయకులే కాదు, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వంటి సెలబ్రిటీలు కూడా తమ సక్సెస్ వెనక ఈ యొక్క ఫార్ములా అనేది ఉందని గర్వంగా చెప్పారు. ఆలోచన విధానం ఉందని వాళ్ళకి తెలుసు. మన జీవితంలో ముఖ్యంగా మన ఆర్థిక స్థితిని మార్చుకోవడానికి దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటి రహస్యం మీ ఆలోచనల తీవ్రత. డామినేట్ థాట్స్. ప్రతి మనిషికి డబ్బు కావాలి, సంపాదించాలి అనుకుంటారు. కానీ అందరికీ ఎందుకు రాదు? ఎందుకంటే పైన మనం నాకు డబ్బు కావాలి అని కోరుకుంటున్నాం, కానీ లోపల ఉన్న బలమైన ఆలోచన డామినేట్ థాట్. అది మన భయం. నా దగ్గర డబ్బు లేదు, అసలు ఎలా తీర్చాలి, నెల ఖర్చులు ఎలా గడుస్తాయనే భయం మన మెదడులో నిరంతరం తిరుగుతూ ఉంటుంది. యూనివర్స్ మీ పైన కోరికలకు రెస్పాండ్ అవ్వదు, మీ లోపల ఉన్న గాఢమైన నమ్మకానికే రెస్పాండ్ అవుతుంది. మీ మెదడు ఒక అయస్కాంతం లాంటిది. మీరు కొంత దాని గురించి ఆలోచిస్తే కొంత ఆకర్షింపబడతారు. సమృద్ధి గురించి ఆలోచిస్తే సంపదే ఆకర్షిస్తారు. మన మెదడులోని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది ఒక పిల్లర్లా పనిచేస్తుంది. మీరు దేని మీద ఫోకస్ పెడితే అదే మీకు అవకాశాలు కళ్ళ ముందు కనిపిస్తాయి. మీరు సంపాదన మీద సానుకూల దృక్పథంలో ఉంటే మీకు కొత్త బిజినెస్ ఐడియాలు, ప్రమోషన్లు, అవకాశాలు కనిపిస్తాయి. అదే భయంలో ఉంటే అవే అడ్డంకులు మీకు ఎదురవుతాయి. ఇక రెండో రహస్యం, ధనవంతుల్లా అనుభూతి చెందడం. ఫీలింగ్ రిచ్. చాలామంది నాకు డబ్బు వచ్చాక నేను ప్రశాంతంగా ధనవంతుల్లో ఫీల్ అవుతాను అంటారు. కానీ సీక్రెట్ ఏంటంటే మీరు ముందుగా ఆ ధనవంతుడికి ఉండే మానసిక స్థితిని అలవాటు చేసుకోవాలి. మనం డబ్బు కోసం ఎదురు చూడడం, డబ్బు మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా మన ఎనర్జీని మార్చుకోవాలి. మీరు ఈ క్షణం నుంచి నేను సురక్షితంగా ఉన్నాను, నేను సంపాదించగలను అనే కాన్ఫిడెంట్ ఉండాలి. భయపడేవాడి దగ్గర డబ్బు నిలబడదు, ధైర్యంగా నమ్మకంగా ఉండేవాడి దగ్గర సంపద వస్తుంది. మీ శాలరీ తక్కువైనా సరే ఉన్నదాంట్లో మీరు తృప్తిగా సంపన్నంగా ఫీల్ అయినప్పుడు మరిన్ని మార్గాల ద్వారా డబ్బు రావడానికి అది దారి చూపిస్తుంది. ఇక మూడవ రహస్యం, కృతజ్ఞతలు. సంపదకు అయస్కాంతం గ్రాటిట్యూడ్. మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటి అంటే మన దగ్గర లేని దాని గురించి ఏడవడం, ఉన్నదాని గురించి థ్యాంక్ యూ చెప్పం. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత చూపడం. డబ్బు అనేది ఆకర్షితంగా చేసే పెద్ద అయస్కాంతం. మీకు వచ్చే చిన్న జీతమైన, చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బుకైనా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. మీ బిల్లులు కడుతున్నప్పుడు అయ్యో డబ్బులు పోతున్నాయి అని బాధపడద్దు. ఈ బిల్లు కట్టడానికి నా దగ్గర డబ్బు ఉంది, ఇందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి. మీరు అలా ఫీల్ అయ్యి అప్రిషియేట్ చేస్తే అది అంతగా మల్టిప్లై అవి మీ దగ్గర చేస్తుంది. ఇదేదో నమ్మకం కాదు, మన మెదడులో డోపామైన్ వంటి కొన్ని హార్మోన్స్ని విడుదల చేస్తాయి, మనల్ని మరింత శక్తివంతంగా పనిచేస్తాయి. ఇక నాలుగవ రహస్యం, హార్డ్ వర్క్. అంటే కేవలం కష్టం కాదండి,
మన వర్క్ అనేది స్మార్ట్ అండ్ ఆన్లైన్. మనం చిన్నప్పటి నుంచి విన్న మాట కష్టపడితేనే ఫలితం ఉంటుంది. నిజమే, కష్టపడాలి, కానీ కేవలం శారీరక శ్రమ కాదు. కేవలం 12 గంటలు కష్టపడినంత మాత్రాన అందరూ ధనవంతులవ్వరు. మీరు చేసే పనిలో మీరు ఎంతో సంతోషంగా ఉన్నారు, ఆ పనిలో మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు, కనెక్ట్ అయి ఉన్నారు అన్నదే ముఖ్యం. మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మీకు కొత్త ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాస్ మిమ్మల్ని తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని చేస్తాయి. దీన్నే అలైన్మెంట్ అంటారు. అంటే మీ ఆలోచన, మీ యాక్షన్ ఒక దిశలో ఉండాలి. ఇక 5వ రహస్యం, అసూయ వదిలేయాలి. ఆ పక్కనోడు బాగున్నాడు అని అసూయ పెంచుకోకూడదు. ఇల్లు కొన్నాం, లోపల కొంచెం జల్సీ ఫీల్ అవుతూ ఉంటారు కొందరు. కానీ మీకు తెలుసా, మీ పక్కవాడి సంపద చూసి మీరు ఏడుస్తున్నారంటే మీరు యూనివర్స్కి నాకు సంపద అంటే ఇష్టం లేదని నెగిటివ్ సిగ్నల్ పోతుంది. ఎదుటివారి సక్సెస్ను చూసి ఆనందించండి. అతనికి సాధ్యమైనప్పుడు నాకు సాధ్యమే అని పాజిటివ్గా తీసుకోండి. మీరు ఇతరులను ఎంతగా అభిమానిస్తారో అవే అభినందనలు మీ జీవితంలోకి వస్తాయి, గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో సంపద అనేది అపరిమితం. పక్కవాడికి వెళ్ళినంత మాత్రాన మీకు తగ్గిపోదు. 6వ రహస్యం, వ్యూజులేషన్. మన మెదడు నిజానికి మానసికంగా ఊహకి తేడా తెలియదు. మీ కళ్ళు మూసుకొని మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్లు బలంగా ఊహించుకోండి. మీ మెదడు దాన్ని నిజమని నమ్ముతుంది. మీరు ఒక అద్భుతమైన ఇల్లు కావాలనుకుంటారు, కొనాలనుకుంటారు. కానీ నేను కొంటాను అని కాదు, ఆ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాను అని ఫీల్ అవ్వాలి. కూర్చొని కాఫీ తాగుతున్నానని ఫీల్ అవ్వాలి. అనుభూతిని ఫీల్ అయితే 2 నిమిషాలు ఇది విజువలైజ్గా మార్చుకొని మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు కనెక్ట్ అవుతుంది. ఇది మిమ్మల్ని సరైన నియమాలను తీసుకెళ్ళి చేస్తుంది. ఇక 7వ రహస్యం, నమ్మకం. నమ్మకం అనేది ఎప్పుడు కూడా లైట్గా ఉండకూడదు, మనలో బలంగా ఉండాలి. మీరు ఆన్లైన్లో ఒక వస్తువు ఆర్డర్ చేసుకున్నారనుకోండి, తర్వాత ఏం చేస్తారు? అది వస్తుందా అని నమ్మకంతో ప్రశాంతంగా ఉంటారు. ప్రతి నిమిషం ట్రాకింగ్ ఐడియా చూసి టెన్షన్ పడరు కదా. లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కూడా అంతే. మీ లక్ష్యంపై తగ్గట్లు దాన్ని ఆలోచించాలి. కష్టపడుతున్నారు, ఇక తర్వాత ఎప్పుడు వస్తుంది, రాదేమో అనే అనుమానం పడద్దు. మీ పని మీరు చేస్తున్నారు, ఇక ఫలితం యూనివర్స్కి వదిలేయాలి. మీ అనుమానం మీ మేనిఫెస్టేషన్ను ఆపేస్తుంది. అందుకే పూర్తి నమ్మకంతో ఉండండి. చివరిగా ఒక్క మాట, డబ్బు అనేది ఒక ఎనర్జీ మాత్రమే. అది మీ ఆలోచనలకు, మీ భావాలకు రెస్పాండ్ అవుతుంది. మీ మైండ్ సెట్ను మారితే మీ ఇన్కమ్ మారుతుంది. మీ లోపల ఉన్న భయం పోతే బయట ఉన్న అవకాశాలు కనిపిస్తాయి. ఈరోజు మనం చెప్పుకున్న ఈ 7 పాయింట్స్ అనేది మీకు ఎంతో నచ్చింది అనుకుంటున్నాను. ఏది నచ్చిందో కామెంట్ చేయండి. కేవలం వినడమే కాదు, ఈ రోజు నుంచి మీ ఆలోచన విధానం మార్చుకోండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ఈ వీడియోతో కలిసే ముందు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పండి. ధన్యవాదాలు విశ్వమ్మ. ఈ సంపద, డబ్బు, సంతోషం అన్నీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.